శుక్రవారం హైదరాబాద్ నుండి పార్లమెంటు ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్ నుండి పార్లమెంట్ ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్కు 78 గంటల ముందు, 48 గంటల ముందు చేయవలసిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై దృష్టి సారించాలని అదేవిధంగా కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో స్ట్రాంగ్ రూమ్ల సీలింగ్ రిపోర్టులను సకాలంలో పంపించడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. చివరి నిమిషంలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, ఎప్పటికప్పుడే వాటి తీసుకున్న చర్యలపై సమాధానాలు పంపించాలని, అలాగే 1950 టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే ఫిర్యాదులపై సైతం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, సిబ్బందికి భోజనం సైతం ఏర్పాటు చేయాలన్నారు. చివరి సమయంలో పార్టీలు, అభ్యర్థులు మద్యం, డబ్బు వంటివి పంపిణీ చేయకుండా వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు, పోలింగ్ రోజు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధింపు, 48 గంటల ముందు నుండి ఎలాంటి లౌడ్ స్పీకర్లకు అనుమతించవద్దని, ఎంసీ ద్వారా మంజూరు చేసే రాజకీయ ప్రకటనల అనుమతులు తక్షణం జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఉమెన్ పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలకు సంబంధించిన ఫోటోలను శనివారం నాటికి పంపించాలని ఆదేశించారు.